వెండితెరపై సీతామహాలక్ష్మిగా కనిపించి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది మృణాల్ ఠాకూర్. కేవలం అందంతోనే కాదు, అభినయంతోనూ మెప్పించే ఈ అందాల తార తాజాగా తన వ్యక్తిగత జీవితం, కెరీర్ సవాళ్లపై మనసు విప్పింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మృణాల్ పెళ్లి వార్తలు ఒక సెన్సేషన్ సృష్టించాయి. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ ఒక పెద్ద నవ్వు నవ్వింది. తనకైతే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేలా కాకుండా ఏప్రిల్ ఫూల్స్ డేలా అనిపించింది. నేను ఎవరినో పెళ్లి చేసుకుంటున్నానని ఇష్టమొచ్చినట్టు రాహేస్తున్నారని చమత్కరించింది. నిజానికి ఈ పుకార్ల వల్ల తనకు కోట్ల రూపాయల ఉచిత పబ్లిసిటీ లభించిందని సరదాగా వ్యాఖ్యానించిన మృణాల్ తన పెళ్లి ఎప్పుడు జరిగినా తానే స్వయంగా ప్రకటిస్తానని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తన ప్రేమ, పెళ్లి అంతా సినిమాలతోనే అని తేల్చి చెప్పేసింది. మృణాల్ పుట్టి పెరిగింది మహారాష్ట్రలో అయినా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ ఆమెను అబ్బురపరుస్తోంది. సీతారామంలోని సీత పాత్ర తనకు ప్రాణం పోసిందని, హాయ్ నాన్నలో యస్నెగా తనను రిసీవ్ చేసుకున్న విధానం మర్చిపోలేనని ఆమె ఎమోషనల్ అయింది. తెలుగు ఇండస్ట్రీ కథలకిచ్చే ప్రాధాన్యత అద్భుతమని కొనియాడింది. ఎమోషన్స్ అనేవి యూనివర్సల్, అందుకే ఇక్కడ భాష ఎప్పుడూ సమస్య కాలేదు. టాలీవుడ్ ఇప్పుడు నా రెండో ఇల్లు అని తన అభిమానాన్ని చాటుకుంది. ప్రతి నటికి ఒక డ్రీమ్ హీరో ఉంటారు. మృణాల్ విషయంలో ఆ పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ డ్యాన్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి తాను ఫిదా అయిపోయానని మృణాల్ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో సినిమా వస్తుందని విన్నానని, ఆ సినిమాలో తనకు చిన్న అవకాశం వచ్చినా తన కల నిజమైనట్లేనని మురిసిపోతోంది. ఈరోజు మృణాల్ ఇంత సక్సెస్లో ఉందంటే దానికి కారణం ఆమె పట్టుదల. టీవీ సీరియల్స్ నుండి సినిమాల్లోకి రావడం అంత సులభం కాలేదని ఆమె గుర్తు చేసుకుంది. నన్ను కేవలం టీవీ నటి అని ముద్ర వేశారు, గ్లామర్ పాత్రలకు పనికిరానన్నారు. కానీ లవ్ సోనియా నుండి హాయ్ నాన్న వరకు నేను ఎంచుకున్న ప్రతి పాత్ర ఒక సవాల్గా తీసుకున్నానని చెప్పింది. విమర్శలను ఎదుర్కొని తనను నమ్మిన దర్శకుల అండతో ఈ స్థాయికి చేరుకున్నానని సగర్వంగా ప్రకటించింది. షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా మృణాల్ తన లైఫ్ స్టైల్ను మాత్రం వదులుకోదు. చక్కని ఆహారం, యోగా, మానసిక ప్రశాంతత ఇవే తన అందానికి రహస్యమని సింపుల్గా చెప్పేసింది. ఎంత ఎదిగినా కుటుంబంతో గడిపే సమయమే తనను రీఛార్జ్ చేస్తుందని, అదే తన ఆత్మవిశ్వాసానికి మూలమని అంటోంది. త్వరలో దో దీవానే శహరమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మృణాల్ ఈ సినిమాలో యువత ఎదుర్కొనే ఎమోషనల్ స్ట్రగుల్స్ ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాయని నమ్మకంగా ఉంది. క్లైమాక్స్ సీన్స్ చేస్తున్నప్పుడు తనకే తెలియకుండా కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పడం చూస్తుంటే ఈ సినిమాలో ఆమె మరోసారి తన నటనతో మాయ చేయబోతోందని అర్థమవుతోంది. త్వరలోనే మరో పెద్ద తెలుగు ప్రాజెక్టుతో వస్తానని అభిమానులకు ప్రామిస్ చేస్తూ తన ముచ్చట ముగించింది.